all of you. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్యాన్వా క్లాసెస్ జాయిన్ అయినందుకు. మీరు క్యాన్వాలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఎందుకు జాయిన్ అయ్యారో నేను ఒక్కొక్కరితో ఇంటరాక్షన్ అవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాన్వాలో జాయిన్ అవ్వడానికి రీజన్ అంటే నన్ను నమ్ముకొని వచ్చారా, లేకపోతే మీకు అవసరం ఉంటుందని వచ్చారా అనేది టాస్క్ క్వశ్చన్ లాగా మనం తీసుకుందాం ఈరోజు. మీరు క్యాన్వాకి నన్ను నమ్ముకొని వచ్చారా, మీకు యూజ్ అవుతుందని వచ్చారా? నీడ్, రాజలక్ష్మి గారు నీడ్ అని చెప్పేసి అంటున్నారు. సునీత గారు చెప్పండి. సార్ మాకు కొంచెం తెలిసిన దాన్ని ఇంకా తెలుసుకోవాలని మాకు అవసరం ఉంది కాబట్టి జాయిన్ అయ్యాం సార్. ఇక్కడ అవసరం కాబట్టి యూజ్ అవుతుంది నమ్మకంతోనే. బట్ మీరు చెప్తారని నమ్మకమే సార్, కాకపోతే మాకు కూడా అవసరం ఉంది కదా అనేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సురేంద్ర గారు స్కిల్ పెంచుకోవాలని వరలక్ష్మి గారు యూజ్ అవుతుంది. శంకర్ రావు పర్సనల్ యూజ్ యాజ్ ఎ ట్రైనర్ అండ్ మేనేజర్ ఐ నీడ్ ఫర్ ప్రజెంటేషన్స్. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలానే సమీనా మ్యామ్ హ్యాండ్ డౌన్ చేశారు. శిల్ప గారు నీడ్ అండ్ ఫెయిత్ అండ్ ట్రైనర్. శేఖర్ గారు యూస్ ఇన్ మై ఆఫీస్ వర్క్ టు కమ్యూనికేట్ విత్ ఎంప్లాయీస్ ఇన్ ఇన్నోవేటివ్ వే. సమీనా గారు చెప్పండి. సమీనా గారు సార్ ఫస్ట్ అయితే మీ నమ్మకం ఉంది, నేర్పిస్తారని 100%. మరియు నాకు కూడా అవసరం ఉంది, స్కూల్ ఉంది కాబట్టి నాకు పనికి వస్తుంది సార్. ఏదైనా నేర్చుకోవాలి అందుకని. రవి కుమార్ సార్ నా వాయిస్ రాలేదా సార్? వచ్చింది మ్యామ్, నో ప్రాబ్లం. రవికుమార్ గారు 99% అవసరం ఉంది, 1% నా మీద నమ్మకం ఉంది అని ఆన్సర్ ఇచ్చారు. 1% కాదు, నేను 99% నా మీద నమ్మకాన్ని కూడా ఇచ్చి 1% క్యాన్వా నీడ్ అవసరం ఉండేలా చేస్తాను. కాకపోతే 1% అనేది ఏంటంటే జస్ట్ ఉల్టా చెప్పాను కదా. 99% నేనే మీకు అంత ట్రైన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. ఆ నీడ్ 1% అనేది మీరు ఎంత 1% నుంచి 99కి మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. జస్ట్ 99% మీకు నేను నా వైపు నుంచి ఇస్తాను. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి నీడ్ అనేది ఫస్ట్ 1% నుంచి మీరు 99% తీసుకెళ్ళండి. సమ్మయ్య గారు. సార్ నేనైతే మిమ్మల్ని నమ్ముకొనే నేను జాయిన్ అయినాను సార్. ఎందుకంటే అది ఏ రకంగా ఉపయోగపడుతుందని పూర్తి నేర్చుకున్న తర్వాత మేము ఎట్లా అప్లై చేయగలం అనేది నేర్చుకోవాలనేది నా ఉద్దేశము. కాబట్టి మీరు చెప్పిన తర్వాత దాన్ని అసలు యూజ్ ఎలా వస్తుంది మా డే టు డే వర్క్ లా అనేది అప్లై చేయాలనేది ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ వెరీ మచ్. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సెషన్ కొనసాగిస్తుంది. వెంకట్రావు. థ్యాంక్ యూ సార్. సారీ, హ్యాపీ ఈవినింగ్ సార్. అయితే ఈ క్యాన్వాలో జాయిన్ అవడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజే అంబికా మేడం అడిగాను సార్. సార్ క్యాన్వా గురించి నాకు సరిగా తెలియదు, నేర్చుకోవాలంటే సారు ఒక లింక్ పంపించారన్నారు. అన్నిట్లో మీరు చెబుతున్నారనేసరికి, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ఉత్సాహంతో ఉంటారు. దీని గురించి ఇంకా నేను ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉందని జాయిన్ అయ్యాను సార్. చిట్టిబాబు గారు కెమెరా ఆన్ చేసుకుంటే నేను మీతో మాట్లాడతానండి, మన రికార్డింగ్ లో ఉంటుంది. నిరంజన్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సార్ మమ్మల్ని
మేము ఒక స్పీకర్‌గా, ఒక ట్రైనర్‌గా, ఒక మోటివేటర్ స్పీకర్‌గా మార్కెట్‌లో మమ్మల్ని ఏ విధంగా ఉంచాలో మీకు బాగా తెలుసు సార్. మమ్మల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో మీకు బాగా తెలుసు. మార్కెట్‌లో ఈ ప్రొడక్ట్‌ని ఏ విధంగా పరిచయం చేయాలో మీకు బాగా తెలుసు. అందుకని పూర్తిగా 100% కాదు 1000% మీ మీద నమ్మకం పెట్టుకొని మేమొచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నమ్మకంతో కాదండి. క్యాన్వా మీకు ఎలా ఉపయోగపడుతుందో క్యాన్వా మీద నమ్మకంతో మీరు అది మీరు చెప్తారు సార్ మాకు. మాకు పరిచయం చేస్తారు అనుకుంటా. మిమ్మల్ని నమ్ముకుంటే ఆల్రెడీ ఆ వేజ్ మాకు చూపిస్తారు మీరు. నాకు తెలుసు అది. నన్ను నమ్ముకోవద్దండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. క్యాన్వా మీకు ఎలా ఉపయోగపడుద్ది అనేది మీరు నేర్చుకొని దాన్ని నాకు చేసి చూపించండి. అప్పుడు ఓకే. నేను నా మీద నమ్మకం ఎంత ఉందో నాకు అప్పుడు కనిపిస్తది. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి చంటి బాబు గారు కెమెరాస్ ఆన్ చేసుకుంటే చాలా బెటర్ సార్. శంకర్రావు గారు అన్మ్యూట్. సార్ నేను జాయిన్ అయింది మాత్రం సార్ నాకు ఫ్రెండ్స్ బాగా చాలా మంది ఉన్నారు. బర్త్‌డేలకు, మ్యారేజ్ డేలకు. నేను వాళ్ళకు గనక ఈరోజు నేను ఇయాలనే ట్రయల్ చేసి చూసిన సార్. నేను పురుషోత్తం గారిని వీళ్ళ సహాయం తీసుకొని చేస్తే మా ఫ్రెండ్ చాలా సంతోషపడ్డాడు. అందుకోసం మెయిన్ వాళ్ళ మ్యారేజ్ డేలకు, బర్త్‌డేలకు మనం అది తయారు చేసి పంపొచ్చు అనేది ఒకటి మెయిన్ రీజన్ సార్. తర్వాత కూడా ఏదైనా పనికొస్తదని అనుకుంటున్నాను సార్. ఫెస్టివల్స్‌కు దాని గురించి మనం పోస్టర్ తయారు చేసి పంపియచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ పర్సన్ స్పెషల్ పర్సన్ చంటి బాబు గారు. ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి సార్. చంటి బాబు గారు మీకు ఒక పాపప్ వచ్చింది. అన్మ్యూట్ చేసుకోండి. స్క్రీన్ మీద అన్మ్యూట్ అనే ఆప్షన్ వచ్చింది. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే మాట్లాడండి. రండి సార్ మాట్లాడండి మీరు. మీ క్లాస్ ఈ క్యాన్వా పోస్టర్ మేకింగ్ మీకు ఎందుకు ఉపయోగపడుద్ది? మీరు నన్ను చూసి వచ్చారా? మీకు ఉపయోగపడుద్దని వచ్చారా? క్వశ్చన్ మాట్లాడండి. నన్ను చూసి వచ్చారా? మీకు ఉపయోగపడుద్దని వచ్చారా? వినిపిస్తుందా మీకు? మీకు వాయిస్ వస్తుందా? నా వాయిస్ వస్తుందా? చంటి బాబు గారు నా వాయిస్ వస్తుందా? మీ వైపు నుంచి నాకు వాయిస్ రావట్లేదు. సరే చూడండి, మీ దగ్గర నుంచి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే ఫైన్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. ఎందుకు అంటే ఈరోజు ఒక స్పెషల్ డే మీకు అని నేను ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను. స్పెషల్ డే అంటే నేను క్లాస్ చెప్తున్నాను కాదు. ఇప్పటి నుంచి మీ లైఫ్ ట్రాన్స్ఫర్ అవటంలో ఒక భాగం క్యాన్వా అవబోతుంది. అందుకు మీకు నేను అంత నమ్మకంగా మీ ఎంతైతే హోప్స్ పెట్టుకున్నారో, ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారో అంత మించి నేను ఇవ్వటానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ మనకి క్యాన్వాలో మనం నేర్చుకునేది ఏమేమి నేర్చుకుంటాము, ఎలా ఏంటి అనేది మీకు నేను చెప్తాను. నేను ఇది కాన్సెప్ట్ వచ్చేసి 5 days క్లాసెస్, 5 ప్రాక్టీస్ క్లాసెస్ అనేది ఒకటి ఫస్ట్ మీకు ఇవ్వటం జరిగింది. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఓకే రైట్. 5 classes అండ్ 5 ప్రాక్టికల్స్ ఇవ్వటం జరిగింది. మాక్సిమం ఏంటంటే చాలా మంది 5 classes అండ్ 6 classes కానీ ఇట్లా ఇస్తారు. తర్వాత ప్రాక్టీస్ క్లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. తర్వాత సపోర్ట్ చేస్తామని చెప్తూ ఉంటారు. చాలా మంది ఎలా సపోర్ట్ చేస్తారు ఏంటనేది తెలియదు, కానీ ఎంత సపోర్ట్ చేసినా ఏం చేసినా సరే
ఫస్ట్ ఆఫ్ ఏం చెప్తున్నాను అనేది కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాక్టీస్ అనేది మీరు 100% మీరు చేయాల్సింది. మీరు చేస్తేనే మా వైపు నుంచి సపోర్ట్ అంత మించి దొరుకుతుంది. ఇంకా మీరు చేయకుండా ప్రాక్టీస్ అని అంటే మాత్రం కష్టం అవుతుంది. మీరు 5 classes లో మీరు ఎట్లుంటదంటే క్లాసెస్ ఫస్ట్ నేను బేసిక్ అనేది ఎలా ఉంటుందని చెప్తాను. క్యాన్వా అంటే ఏంటి, క్యాన్వాలో ఏముంటది, మనం ఏం నేర్చుకోబోతున్నాం ఏంటి అనేది చెప్తాను. దాంట్లో ఒక అసైన్మెంట్ ఇస్తాను మీకు. అసైన్మెంట్ తర్వాత మీరు అసైన్మెంట్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్ మేము పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ గ్రూప్ లోకి వచ్చారో వాళ్ళు ఆ ఫైనల్ గ్రూప్ లో మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి. తర్వాత సెకండ్ క్లాస్ కూడా మీకు ఒక టాపిక్ మళ్ళీ సేమ్ క్లాసెస్ మీద ఉంటుంది. తర్వాత మీకు ఒక ప్రాక్టీస్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ క్లాస్ ఎలా ఉంటది ఏంటి అన్నది మీకు ప్రాక్టీస్ సెషన్ లో నేను చెప్తాను. దానికి వెళ్ళే ముందు మనకి ఏంటంటే ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనం ఈ రోజు ఆబ్జెక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ఏముంటాయి, ప్లస్ అలానే మన బేసిక్స్ ఎలా ఏంటి అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత రేపు నెక్స్ట్ క్లాస్ వచ్చేసిన తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ అంటే రెగ్యులర్ గా మనం యూజ్ చేసే పోస్టర్స్ అనేవి ఎలాంటి పోస్టర్స్ యూజ్ చేయొచ్చు ఏంటి అనే వాటి మీద మనం వాటిని కొంచెం డీప్ గా ఇవ్వటం జరుగుతుంది. అంటే దాంట్లో ఈ రోజు సేమ్ చూపిస్తాను, రేపు కూడా చూపిస్తాను సేమ్ అవే, కాకపోతే డిఫరెంట్ షేడ్స్ అనేది మీకు ఇవ్వటం జరిగింది అనమాట. ఆ డిఫరెంట్ షేడ్స్ అనేది మీకు ఎలా ఉంటదంటే ఈ రోజు సేమ్ ఒక పోస్టర్ ని నేను డిజైన్ చేసి మీకు చూపించిన పోస్టర్ ని రేపు దాన్నే సేమ్ అదే పోస్టర్ డిలీట్ చేయకుండా డూప్లికేట్ తీసుకొని దాన్ని ఎలా చేయొచ్చు అనేది, అంటే డే 1 అయితే ఎలా ఉంటుంది, డే 2 గా మారిస్తే ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ గా మీకు ఇవ్వడం జరిగింది. కీ టెర్మినాలజీస్ మీకు యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అలానే ఇంటరాక్టివ్ డిస్కషన్ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ మీకు క్లాస్ ఏదో చెప్పుకుంటూ బోర్ కొట్టించుకుంటూ ఏదో నా పని అయిపోయింది అనేది కాకుండా మీకు ఒక క్లాస్ ఇంటరాక్షన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నేను పోస్టర్ అనేది మనం ఎందుకు యూజ్ చేసుకున్న దాని మీద కొంచెం మాట్లాడుకుంటాం. పోస్టర్ ఇందాక చాలా మంది మీరు ఇంటరాక్షన్ అవుతూ మీతో మాట్లాడటం జరిగింది కదా, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. పోస్టర్ అనేది మనకి ఏంటంటే ఫస్ట్ మనం యూజ్ చేసుకునే దాని ప్రకారం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇందాక గుడ్ మార్నింగ్ అండ్ మ్యారేజ్ డేస్ కి ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటారు. ఇందాక శంకర్రావు గారు కూడా అన్నారు, మేడం అడిగారు ఈ వయసులో మీరు క్యాన్వా ఏం చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే దానికి రిప్లై కూడా శంకర్రావు గారు మంచి ఆన్సర్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి ఏసు సంబంధం లేదండి, దీనికి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా యూజ్ఫుల్ గా ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం ఎలా యూజ్ చేసుకోవాలా, ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, మనం ప్రజెంటేషన్ చేసుకోవడానికి అవసరం ఎలా అనేది ఉంటుంది. మీరందరూ చాలా మంది సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. సర్టిఫైడ్ ట్రైనర్స్ అంటే యాజ్ ఎ ట్రైనర్ గా మీరు వెళ్ళినప్పుడు ఒక ట్రైనర్ అంటే అక్కడ కూడా సేమ్ అంతే, ఏజ్ కి సంబంధం ఉండదు. చాలా మంది ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మంచి పొజిషన్ కి వెళ్ళి ఒక ట్రైనర్ గా మారి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ట్రైనర్ కి వెళ్ళిన వాళ్ళకి ఒక పోస్టర్ ద్వారాగా ఇంకా ఎక్కువ మందికి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే పోస్టర్ ద్వారా ఎలా వెళ్ళవచ్చు ఏంటి అనేది మనం ఇందులో మంచి డిజైన్ చేసి మనం పంపించామనుకోండి. ఎవరో శంకర్రావు గారు ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడబోతున్నారు, ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నారు. టాపిక్ మీ ఇచ్చే టైటిల్ బట్టి రీసెంట్ గా నేను ఒక టాపిక్ ఒక టీం వాళ్ళు అడిగితే నేను ఒకటి జరిగింది, క్రియేట్ ఏ స్పేస్ అని చెప్పేసాను. మీరు ఏం చెప్తారు ఏంటంటే అంటే మనం మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటది అని ఒక బేసిక్ మీద ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఒక పోస్టర్ చేసి పంపించారు, చాలా మందికి రివైవ్ చేశారు. అలాగా మన ఏదైనా ఒక కొత్త పేరుని క్రియేట్ చేసి దాని ద్వారా మనం ప్రజెంటేషన్ లోకి వెళ్ళిపోయామనుకోండి, ఆ టైటిలే ఆకట్టుకుంటది ఆడియన్స్ ని.
దాని ద్వారాగా మీరు మీ యొక్క సెషన్ని కంటిన్యూ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. దీంట్లో చాలా ఇన్ఫర్మేటివ్ ఏంటంటే మనం ఎంత మెసేజ్ని ఇవ్వగలమో మన పోస్ట్ అంత ఎక్కువ మెసేజ్ వస్తుంది. మనం ఇచ్చేది పోస్ట్ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 70-80% పీపుల్ కి రీచ్ అయిందంటే రీచ్ అయిన పీపుల్ కి మనం 20% ఒక మెసేజ్ ఓరియంటెడ్ సెషన్ మీరు ఏదైనా ఇచ్చినా సరే కనెక్ట్ అయిపోతారు. అంత బ్యాలెన్స్డ్ గా దాన్ని మన పోస్టర్ ని క్రియేటివిటీగా తయారు చేసుకుంటే ఆడియన్స్ తో మీరు అంత బ్యాలెన్స్ గా ట్రావెల్ చేయొచ్చు. ప్లస్ అలానే ఇదే పోస్టర్ ద్వారాగా మీరు ఒక బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ ని కూడా మీరు ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ వరలక్ష్మి గారు మేడం కి బోటిక్ సంబంధించి తనకి ఏదైనా కొత్త డిజైన్ వచ్చింది, ఆ డిజైన్ గురించి ఏదైనా పబ్లిసిటీ చేయాలనుకోవాలి. తను డిజైన్ చేసేసుకొని పిక్ తీసేసుకొని తన పోస్టర్లు పెట్టేసి వాళ్ళ పబ్లిసిటీ ఆ ఏరియా కానీ వాళ్ళ న్యూస్ పేపర్స్ పాంప్లెట్స్ పంచే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కానీ ఇచ్చేసారనుకోండి, అది కొంతమందికి రీచ్ అవుతుంది. జస్ట్ ఇది లేదనుకుంటే వాళ్ళ షాప్ పేరు మీద బోటిక్ పేరు మీద ఒక పాంప్లెట్ తయారు చేసుకున్నారు, ఇప్పుడు డిజైనర్కి ఇవ్వకుండా కానీ వాట్సాప్ ద్వారాగా లేదా న్యూస్ పేపర్స్ ద్వారాగా పేపర్ బాయ్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఒక పాంప్లెట్ పేపర్లో పెట్టేసి ఇచ్చేస్తారు, వాళ్ళ ఏరియాకి సర్క్యులేట్ చేస్తారు. అట్లా లోకల్ ఏరియాని కూడా వాళ్ళు ఉన్న పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే షాప్ దగ్గరకు వచ్చిన ఒక పాంప్లెట్ ఇస్తే దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం ఈ పాంప్లెట్ తీసుకొని వస్తే మళ్ళీ మీకు కొంత డిస్కౌంట్ ఇవ్వచ్చు అని చిన్న ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ లాగా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గా మన సెక్టార్ లో వర్క్ చేసే వాళ్ళకి ట్రైనర్ కి ఉపయోగపడుతుంది, పొలిటికల్ లీడర్ కి ఉపయోగపడుతుంది, బిజినెస్ మ్యాన్ కి ఉపయోగపడుతుంది, గృహిణులు కూడా ఉపయోగపడుతుంది, అండ్ విషెస్ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటి డిఫరెంట్ గా మనం దీన్ని ఎక్కడంటే అక్కడ మనం ఓన్ గా మనమే ఒక డిజైనర్ గా ఒక పోస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు నిన్న పోస్టర్ లో క్రియేట్ చేసి నేను రోజు కొంచెం ఈ మోటివేషన్ సంబంధించినవి కూడా పాయింట్స్ కూడా మీకు యాడ్ చేస్తూ నేను డిజైన్ లోకి తీసుకెళ్తాను. మిమ్మల్ని ఒక తీరిగా చెప్తే ఎలా ఉంటుంది, అలానే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కేస్ స్టడీ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా పోస్టర్ ద్వారాగానే కేస్ స్టడీ చేస్తారు కొంతమంది. అలాంటి ఎలా చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన డిజైన్ ఎలా తీసుకోవచ్చు అనేది అవన్నీ మనం పోస్టర్ ద్వారాగా ప్రజెంట్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్, కస్టమైజ్డ్ అండ్ టెక్స్ట్ బుక్స్, అలైన్మెంట్స్ అవన్నీ మనం నేర్చుకోబోతాం. చాలా మంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలని చూస్తున్నారు. అలా ప్రజెంట్ చేసుకునే విధానంలో ఏంటంటే కొత్త పోకడ, కొత్త విధానాన్ని ఎక్కువ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వటానికి వీళ్ళు ఏదో ఒక మాధ్యమం ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో ఒక స్పెషల్ గా క్రియేట్ చేసి పెడుతూ ఉన్నారు. క్రియేట్ చేస్తూ పెడుతూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పంపించాలన్నా, యూట్యూబ్ లో వీడియోస్ క్రియేట్ చేసి పంపించాలన్నా దానికి థంబ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ థంబ్లైన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం క్యాన్వాలో వచ్చేసి మీకు బేసిక్ ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు నా బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాన్వా అని పైన ఉంది. మీరు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోబోతే ఇన్స్టాల్ చేసుకోండి, CANVA అని ఉంటుంది, క్యాన్వాని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను మీకు.
అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాయి? ఉందన్నా అర్థమవుతుందన్నా? మీ మొబైల్ సిఐ అని విఐ అని క్యాన్వా అని అట్లా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మీకు క్యాన్వా అనేది ఇట్లా ఉంటుందండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్క్రీన్ మీద మీకు యాప్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ యూ అని ఉంది. స్టార్టింగ్ లో ఫర్ యూ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫర్ యూ అని. ఫర్ యూ అని ఉంది ఒక ఆప్షన్. ఒక మ్యాజిక్ టూల్ ద్వారా అక్కడ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత సోషల్ మీడియా అని ఉంది. ఓకే, దాని తర్వాత వీడియోస్ అని ఉంది. కనిపిస్తుంది కదా, ప్రజెంటేషన్ అని ఉంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటూ పోతే ప్రింట్స్ అని ఉంది, డాక్స్ అని ఉంది, వైట్ బోర్డ్ అని ఉంది. అలానే కింద కూడా లైన్లు కూడా డాక్, వైట్ బోర్డ్, ప్రజెంటేషన్స్, రెజ్యూమ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఉంది. చాలా మందికి ఫస్ట్ చూడంగానే అర్థం కాదు. ఆల్రెడీ అక్కడ టెక్స్ట్ ఉంటుంది, పోస్టర్ ఉంటుంది. మనం చేయాల్సింది ఎక్కడ అన్నది చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఫస్ట్. ఓకే, ఇక్కడ డాక్ అంటే డాక్యుమెంట్స్ మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఒక డాక్యుమెంట్ ఎలా తయారు చేయొచ్చు అనేది ఇక్కడ డాక్లోకి వెళ్ళేసి డాక్యుమెంట్ మనం చేసుకోవచ్చు. వైట్ బోర్డ్ అని ఉంది. వైట్ బోర్డ్ లో కూడా అంతే, అక్కడ కొన్ని టెంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి దానికి కూడా. అందులోకి వెళ్ళి మనం వైట్ బోర్డ్ కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది దాంట్లో చేయొచ్చు కదా. ఇది ప్రజెంటేషన్ ఉంది. ప్రజెంటేషన్ అంటే పీపీటీ. మనం పీపీటీస్ రాని వాళ్ళకి యాజ్ ఎ ట్రైనర్ గా మీరు వెళ్ళినప్పుడు ఏదైనా క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు పీపీటీని మీరు presentation గా మీరు అక్కడ పీపీటీని చూపించాలనుకున్నప్పుడు మీకు రాకపోదు, ఒక పీపీటీని ఎలా చూపిస్తారు? మీకు రాదు, తయారు చేసుకోవటం రాదు పీపీటీ అంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఈ ఎలిమెంట్ దగ్గర ఇది యూజ్ చేయాలి, ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఒక ఈ టెస్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎక్కడో మనం వేరే వాళ్ళ పీపీటీలు చూస్తాం. మనం వాళ్ళు చూసిన పీపీటీ చూసినప్పుడు మన పీపీటీ వాళ్ళలాగా సేమ్ ఎలా మనం చేసుకోవచ్చు అని కన్ఫ్యూజన్ ఉంటుంది. నన్ను ఎవరైనా హెల్ప్ అవుదాం అనుకుంటే ఎవరికి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన థాట్స్ వాళ్ళకి రీచ్ అవ్వకపోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్గా ఆలోచన ఉంటాయి. లేదు అని అనుకుంటే ఇంకా రెజ్యూమ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఇంకా రెజ్యూమ్ కావాలి, రెజ్యూమ్ తయారు చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని. డాక్యుమెంట్స్ తయారు చేసుకోవచ్చు. అలానే ఒక పోస్టర్ క్రియేట్ చేసుకోవాలంటే పోస్టర్ అంటే మెయిన్ ఏంటి, బర్త్డే వచ్చింది. ఇప్పుడు వందన బర్త్డే ఉంది, వందనకి మన బర్త్డే విషెస్ చెప్పాలి. ఎలా చెప్తాం? వందన ట్రై చేస్తున్నావు కదా నాన్న, నీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. చేశాను. ఒక బర్త్డే ద్వారా విషెస్. ఓ నైస్, సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఒక బర్త్డే విషెస్ చేయాలి. బర్త్డే విషెస్ చేయాలంటే ఎలాగా, మ్యారేజ్ విషెస్ చేయాలి, యానివర్సరీ విషెస్ చేయాలి, ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు ఇట్లా మనం దీంట్లో చేస్తాం. అవన్నీ మీకు చూపిస్తాను. ఒక స్టోరీ, ఒక చిన్న బయోగ్రఫీ అండి. ఇప్పుడు కోట నిరంజన్ గారు ఉన్నారు, ఆయన బయోగ్రఫీ ఉంది. ఒక బుక్ రూపంలో తీసుకొస్తే ఎలాగా దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు, అలానే ఒక బుక్ లాగా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ స్టోరీ అని ఉంది కదా, ఆ స్టోరీలోకి వెళ్ళేసి ఆ పేజెస్ ఉంటాయి, ఆ పేజెస్ లో మనం రీప్లేస్ చేయటం. ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ అక్కడ
మనకి ఆల్రెడీ మంచి డిజైన్ చేసి ఉంటాం, దాన్నే జస్ట్ మాడిఫై చేసుకోవాలి. లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఫోన్ వాల్ పేపర్స్, మన మొబైల్ ఉంది, మొబైల్ వాల్ పేపర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మొబైల్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అందులో ప్లేయర్ని ఎలా చేయాలా, A4 సైజ్ ప్లేయర్ చేయాలా, ఎలాగా చాలా మంది బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఏదైనా డైరెక్ట్ సేలింగ్ కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొడక్ట్ ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఏదన్నా ప్లేయర్ తయారు చేసుకోవాలంటే ఇలా ప్లేయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోటో కాలేజ్ అని ఉంది కదా, జస్ట్ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక ఫ్రేమ్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఇన్విటేషన్స్, వెడ్డింగ్ కార్డు, చాలా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ థంబ్నైల్స్, వీడియోస్, ఇలా డిఫరెంట్ గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఎంత యూజర్ ఫ్రెండ్లీ అంటే చాలా మందికి తెలిసిన వాళ్ళకైతే నేను ఒక డిజైన్ ఎత్తుకోవాలి అనే అవసరం ఉండదు, ఇంకా మీరే అన్ని చేసేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రో వెర్షన్ అని ఒకటి ఉంటుంది అండ్ ఫ్రీ వెర్షన్ అని ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, క్యాన్వా గురించి తెలియని వాళ్ళకి నేను ఒకటే సలహా ఇస్తాను, ప్రో వెర్షన్ వరకు వెళ్ళిన అవసరం లేదు. ఫస్ట్ మీకు క్యాన్వా అంటే ఏంటో తెలుసుకొని ఆ క్యాన్వాని మీరు యూజ్ చేయటం మీకు వస్తే ప్రో వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నాకు బాగా వచ్చు అన్న వాళ్ళకి ప్రో వెర్షన్ తీసేసుకోవచ్చు. ఓకే, అది ఎలా ఏంటి అనేది తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఫ్రీ వెర్షన్ ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. మీకు ఇప్పుడు నేను ఫ్రీ వెర్షన్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను చాలా డిజైన్స్ చేశాను. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ డిజైన్స్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇవన్నీ నేను చేసిన డిజైన్స్ అండి, తీయాలని కొడుతున్నాను. ఇక్కడ ఇవన్నీ నేను చేసిన డిజైన్స్. ఇవన్నీ చూడండి, ఒక్కొక్కటి చూడండి, ఇవన్నీ నేను చేసిన డిజైన్స్. ఇవన్నీ ఫ్రీ వెర్షన్ లో చేసిన డిజైన్స్. ఇవన్నీ ఇక్కడ కూడా నేను ప్రో యూజ్ చేసి చేయలేదు. అంటే ఫస్ట్ మనం చేసుకున్న వాళ్ళకి ఫ్రీ వెర్షన్ లో వెళ్ళినట్టయితే ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. ఇందులో మన విజిటింగ్ కార్డ్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ప్రమోట్ చేసుకున్నది విజిటింగ్ కార్డు. ఇప్పుడు రవికుమార్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యారు, కానీ తన దగ్గర వర్త్ ఉంది. ఆ వర్త్ ఉందని తెలియడానికి ఏం చేస్తాం, సార్ నేను ఇదే సార్ అని చెప్పి అందరు చెప్పుకోలేము కదా. అంటే ఒక ఆర్గనైజేషన్ లో కానీ ఎక్కడన్నా ఏదైనా ఈవెంట్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ పరిచయం అవుతుంటారు. ఒకటి ఏంటంటే మనం ఎక్కువ పరిచయాలు పెంచుకోవాల్సిన అవసరం అవుతుంది. మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి, మాట కలపండి. మాట అంటే ఏదో వాంటెడ్లీ తీసుకెళ్ళి మాట్లాడటం వేరు. ఓకే, సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడేది. మీరు సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి పరిచయం చేసుకోండి. వాంటెడ్లీ వెళ్ళి మాత్రం పరిచయం చేసుకోండి. వాంటెడ్లీగా వెళ్తే మీ మీద ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వాళ్ళు క్రియేట్ అవుతుంది. వీడవాడు వచ్చి నన్ను పరిచయం చేసుకుంటున్నాడు నా దగ్గరకు వచ్చి అని ఫీలింగ్ వెళ్ళిపోతుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి. వాంటెడ్లీ ఎప్పుడు ఏది కూడా ఎవరు కూడా పరిచయం చేసుకోవాలి. వెళ్ళినప్పుడు జస్ట్ నేను ఇది చేస్తానండి అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. మీకు ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. వాళ్ళు మిమ్మల్ని యాజ్ ఎ ట్రైనర్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు, స్పీకర్ గా ఇన్వైట్ చేయొచ్చు మీ విజిటింగ్ కార్డ్ ద్వారా. ఇట్లా డిఫరెంట్ ఇంకా మీ బిజినెస్ గురించి ప్రమోట్ చేయాలని బిజినెస్ దాంట్లో విజిటింగ్ కార్డులో తీసుకురండి, దాన్ని ప్రమోట్ చేసుకోండి. విజిటింగ్ కార్డ్ అనేది ఈ బిజినెస్ చేస్తాను నేను. మొన్న ఆర్యహర కళాభవన్కి వచ్చారు, తులసి మేడం ఒక విజిటింగ్ కార్డు తీసుకొని వచ్చింది. అది అప్పటికప్పుడు తను చేసి తీసుకొని వచ్చాడు విజిటింగ్ కార్డ్. వస్తూ తను ఒక విజిటింగ్ కార్డ్ చేసింది, ఫోన్లో వచ్చేటప్పుడు ప్రింట్ తీసుకుంది, కటింగ్ చేసేసింది,
వచ్చేసి ఇక్కడ ఎవరైతే తను పరిచయం అయ్యారో వాళ్ళకి నా ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి తను ఇవ్వటం జరిగింది. అట్లా మీరు కూడా ఒక ప్రోడక్ట్ ని మీరు పరిచయం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఇక్కడ ఒకటి చూపించేది ఏంటంటే, ఇక్కడ హోమ్ అని ఉంది, కింద చూడండి, ఇక్కడ హోమ్ అని ఉంది ఫస్ట్ వన్. మీ మొబైల్లో చూసే వాళ్ళు ఎవరిని ఉంటే చూడండి, లేదనుకుంటే ఇదే మీ మొబైల్ అనుకోని స్క్రీన్ ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి మీకు ఒక హోమ్ అని ఉంది, దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఉన్నది. మనం ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తామో అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ప్లస్ అని ఉంది, మనం ఎక్కువ ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ప్లస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లస్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ. దాని తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ అని ఉన్నాయి, టీమ్స్ అని ఇలా ఉన్నాయి. ఓకే, మీకు అవి ఏంటి అని చూస్తే మీకు అర్థం అవుతుంది. స్క్రీన్ మీద డోంట్ రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్లీన్ గా అబ్జర్వ్ చేయండి, కస్టమ్ సైజ్ అని వచ్చింది. ఇప్పుడు నోట్ చేసుకోండి ఈ పాయింట్ ని, కస్టమ్ సైజ్. దీని గురించి నేను తర్వాత చెప్తాను, ముందు చెప్పాను నేను. కస్టమ్ సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దీని తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆటో సైజ్ అని ఉంది. డాక్యుమెంట్, మీకు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఆటోమేటిక్ ఒక్కొక్క సైజు ఇవ్వటం జరుగుతుంది. అలానే మొబైల్ వీడియో అని ఉంది, మన మొబైల్ ఏదైనా వీడియో చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ పీపీటీ 16:9 రేషియోలో పీపీటీ చేసుకోవచ్చు. అలానే రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, నేను ఫస్ట్ లో చూపించాను కదా, అవన్నీ మళ్ళీ రిపీటెడ్ గా ఇక్కడ చూపిస్తారు. టాప్ లో చూపించాను కదా, టాప్ లో వచ్చినాయని సేమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ టాప్ లో అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా పైన టాప్ లో. నేను స్క్రోల్ బార్ చేస్తుంది, స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ ఏవైతే వచ్చినాయో అవన్నీ మళ్ళీ ఇక్కడ మనం ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే అవన్నీ వస్తాయి. మొబైల్ వీడియో అంటే ప్రజెంటేషన్, ఇన్స్టా పోస్ట్, డాక్యుమెంట్, ఇట్లా మీరు ప్రతిదీ కూడా మనకి ఏది కావాలంటే అది, యూట్యూబ్ థంబ్నైల్ అని ఉంది. ఇవన్నీ మనం ఏది కావాలంటే అది తీసుకొని దాన్ని డిజైన్ చేసుకోవటం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ట్రిక్స్ మీద వెళ్ళిపోవాలి. ఈజీ వే ఎలా, ఫస్ట్ ఏంటంటే బర్త్డే గ్రీటింగ్స్. వందన బర్త్డే ఉంది, వందన బర్త్డేకి నేను ఇక్కడ పైన సెర్చ్ బార్ చూడండి, ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, ఈ సెర్చ్ ఇంజన్ లోకి వెళ్ళేసి, నేను సెర్చ్ ఇంజిన్ అని కూడా అనొచ్చు, సెర్చ్ బార్ అని కూడా అనొచ్చు, 2 విధాలుగా అనొచ్చు. ఇక్కడికి వెళ్ళేసి నేను బర్త్డే గ్రీటింగ్ అని, యా వందన, ఎస్ బర్త్డే గ్రీటింగ్ అని చెప్పి నేను టైప్ చేస్తాను. బర్త్డే అనే ఇస్తున్నా, సింపుల్ గానే ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రాక్టీస్ చేయాల్సిందే ఇది. మీకు వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ వేలోకి వెళ్ళాలి. నేను తర్వాత వెళ్తుంటే డెప్త్ గా వెళ్ళిపోతుంటాయి, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. స్టార్టింగ్ లోనే డెప్త్ గా వెళ్ళిపోయాను అనుకోండి, మొత్తం క్లమ్జీ అయిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామో కూడా తెలియదు అనమాట. ఇక్కడ మనం ఇట్లా బర్త్డే టైప్ చేయగానే మనకి చూడండి, ఇక్కడ క్యాన్వా టెంప్లెట్స్ 64,692 టెంప్లెట్స్ మనకి డెమోస్ ఇవ్వటం జరిగింది. డెమో టెంప్లెట్స్ ఇవ్వటం జరిగింది. చూడండి,
క్యాన్వా టెంప్లెట్స్ 64,692 64,692. అవన్నీ సి ఆల్ అని ఉంది చూడండి. సి ఆల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సి ఆల్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి. నేను రైట్ చేస్తున్నాను, డ్రా చేస్తున్నాను ఇక్కడ సి ఆల్ అనేది. అది క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇంకా మనకి షో అవుతాయి అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ మనకి కొన్ని వచ్చేసి ఓకే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం అంటే చూడండి, నేను చెప్పేదాన్ని చూడండి. ఇక్కడ ప్రో అని ఉంది చూడండి. ఇక్కడ ప్రో అని ఉంది. ఇక్కడ ప్రో అని ఉంది కాబట్టి అది ప్రో వెర్షన్ అమౌంట్ అడుగుతుంది. ఓకే, ప్రో వెర్షన్ మనకు అవసరం లేదు. అవసరం లేకుండా కూడా మనం చాలా చేయొచ్చు. నెక్స్ట్ కూడా ఉంటుంది, సేమ్ అట్లానే ఉంటుంది. ఇక్కడ కూడా ప్రో వెర్షన్ ఉంది. ఇక్కడ ప్రో వెర్షన్ ఉంది కదా. నెక్స్ట్ కూడా చూడండి. ఇక్కడ ఇక్కడ ప్రో వెర్షన్ కనిపించట్లేదు చూడండి. ఇక్కడ ఇక్కడ ఏడో ప్రో అని లేదు అంటే ఇవి ఫ్రీగా తీసుకోవచ్చు అన్నమాట. వీటిని కానీ ఈజీగా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ కొన్ని ఈజీగా ఉన్నాయి, అవన్నీ ఈజీగా తీసేసుకోవచ్చు. నేను అప్పుడు దాంట్లోనే చూపిస్తాను. ఇప్పుడు ఒక టెంప్లెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక టెంప్లెట్ నేను తీసుకోవడం జరుగుతుంది. ఈ టెంప్లెట్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఈజీగా ఫస్ట్ ఒక ఫోటోని ఇక్కడ ఇన్సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ఇన్సెట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు నిన్న తులసి మేడం చూపించుంటుంది మీకు. ఓకే, ఇక్కడ ఇగో చూడండి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ వీటి గురించి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ డిజైన్ ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి మెయిన్ కావాల్సింది ఒక డిజైన్ కి కావాల్సింది మొత్తం కింద స్క్రోల్ బార్ లోనే ఉంటుంది. డిజైన్ ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ అండ్ బ్రాండ్, అప్లోడ్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఓకే, ఒకవేళ 5 days లో మీకు కోర్సు అయిపోయింది, చెప్పిన సెషన్స్ కూడా కొన్ని ఇంకా యాడ్ అవ్వలేదు అనే ఫీలింగ్ లో ఉంటే మాత్రం మళ్ళీ నేను ఇంకో 5 days మన ప్రాక్టికల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అందులో కూడా మళ్ళీ నేను కొన్ని టాపిక్స్ యాడ్ చేసి ఇంకా చాలా బాగా వచ్చే విధంగా, బాగా నేర్చుకునే విధంగా నేను సపోర్ట్ చేస్తాను. అందరికీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వందన ఉంది, చాలా షార్ప్గా ఉంది, ఫాస్ట్గా ఉంది. తను చేసేస్తూనే ఉంది, నేను చెప్తుంటే తను చేసేస్తూనే ఉంది, చూపిస్తుంది. ఓకే, అలా కాకుండా కొంతమంది స్లో అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, స్లో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈజీగా స్లోగా మీకు అన్నీ అర్థమయ్యే విధంగా నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది. ఓకే, దాన్ని అలానే ఉంచండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంది కదా. ఇక్కడ మనం తీసుకుని అప్లోడ్ అని ఉంటుంది. ఇట్లా స్క్రోల్ చేస్తే కింద స్క్రోల్ చేస్తే మీకు అప్లోడ్ అని వస్తుంది. అప్లోడ్ లో మీకు ఏదైనా ఒక ఫోటోని తీసుకోండి. ఎగ్జాంపుల్ గా మనం గంప గారితో తీసుకుందాం. ఫోటో ఇలా తీసుకుందాం. ఇలా కొన్ని ఫొటోస్ ని ఇట్లా చూడండి, స్క్రీన్ షాట్ ఇది. ఈ ఫోటో యాక్చువల్ నేను ఏంటంటే కొంచెం ఇట్లా కట్ చేసుకోవచ్చు ఫోటోని. ఇలా తీసేసి నేను ఇలా ఇన్సర్ట్ చేసేసాను. సింపుల్ గా అయిపోతుంది. జస్ట్ డ్రాగ్ చేయాలి అంతే. జస్ట్ ఇలా ఉన్న ఫోటోని డ్రాగ్ చేయాలి. ఇలా నేను మూవ్ చేస్తుంటే అది ఇన్సర్ట్ అయిపోతుంది. అదొక ఫ్రేమ్, అది ఫ్రేమ్ లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. అలా ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ మీరు ఇంకేదైనా నేమ్ కావాలనుకుంటే టెక్స్ట్ అని ఉంది. ఆ టెక్స్ట్
ఇచ్చేసి హెడ్లైన్ అని పెట్టేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చేసి పేరు రాసేసుకోవచ్చు మీరు. హ్యాపీ బర్త్డే గంపస్ సార్. సింపుల్ గా జస్ట్ దీన్ని ఇంకా క్రియేటివిటీగా చేయొచ్చు. యా తను ఇంకా బర్త్డే సింబల్స్ అవి ఇవి చూపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు అవన్నీ రేపు వస్తే నాన్న అవన్నీ నేను రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకేసారి అంటే అందరికి అర్థం కాదు. ఓకేనా? నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు కాబట్టి నిన్ను దృష్టిలో పెట్టుకొని నేను చెప్తే రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి కూడా మరి అర్థం కావాలి కదా. మన స్టెప్ బై స్టెప్ వెళ్దాం. డే క్లాసెస్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఇలా మీరు పెట్టేసేయండి ఫస్ట్ హాఫ్. దీన్ని మళ్ళీ ఇలా ఉన్నప్పుడు సింపుల్ గా ఇక్కడ శంకర్రావు గారు అన్నారు కదా, నేను ఇట్లానే ఏదైనా గ్రీటింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అది ఇదని. జస్ట్ ఇలాంటి గ్రీటింగ్స్ చేయండి కదా మీరు. ఇక్కడ యారో మార్క్ ఉంది కార్నర్. ఇక్కడ 2 యారో మార్కులు ఉన్నాయి. 2 యారో మార్కులు కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ అని ఉంది కదా, దాంట్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే పిఎన్జి అని ఉంది. పిఎన్జి అనేది మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక లోగోస్ కానీ ఎక్కువ లోగోస్ దగ్గర ఎక్కువ ఉపయోగపడతాయి. లేదనుకుంటే మన ఫోటో ఉంది, ఫోటోలో బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేస్తే దాన్ని ఒక పిఎన్జి ఫార్మాట్ తీసుకొని వెళ్ళాలంటే ఎలాగనేది దాంట్లో ఉంటుంది. పిఎన్జి ఏంటంటే మనకి చుట్టూ ఇంకా మొత్తం ఏం కనిపించదు అనమాట. ఓన్లీ మనకు ఏదైతే కావాలో దాని వరకు మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అనమాట. దాన్ని యాజ్ గా మళ్ళీ మనం తీసుకొచ్చేసి ఇక్కడ పోస్టర్లో పెట్టేసుకుంటే ఓన్లీ మనకి ఏదైతే మనకు ఉందో లోగోస్ స్పేస్, లోగోస్ పెట్టుకునే ప్లేస్, ఆ లోగో వరకు మాత్రమే కనిపిస్తుంది. లేదు జేపీజీలో మనం డౌన్లోడ్ చేసామనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పోస్టర్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. అంటే స్క్వేర్ లో ఉంటే స్క్వేర్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. రౌండ్ సర్కిల్ బ్యాక్గ్రౌండ్ ఏర్ ఉంటే ఆ కలర్ తో పాటు డౌన్లోడ్ అయిపోతుంది. అది కాదు. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని జేపీజీలోకి మార్చుకుంటున్నాను. మీ సార్ పిఎన్జీలో అవదా అంటే పిఎన్జీలో కూడా అవుతుంది, జేపీజీలో అవుతుంది. ప్లస్ దీన్ని మీరు ఇంకా పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అలానే మీరు ఇంకా MP4 లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిప్ ఫైల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకేంటి వాట్సాప్ షేర్ చేసుకోవాలి, స్టేటస్ పెట్టుకోవాలి. ఓకే, వాటన్నిటికి మనం సెండ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ అనేది క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. జేపీజీ ఫార్మాట్ లోనే ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ కంటే వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ అండ్ ఫేస్బుక్ షేర్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ గా మనం షేర్ చేయడం జరుగుతుంది. ఇలానే ఇంకొకటి ఏంటి, సేమ్ ఇక సి ఆల్ అని ఉంది కదా, ఇక సి ఆల్ అని నేను క్లిక్ చేస్తున్నా. సి ఆల్ అని క్లిక్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఎక్కువ వీడియో టెంప్లెట్స్ లాగా కూడా వచ్చింది. మీరు వీడియో టెంప్లెట్స్ దాంట్లో కూడా ఫోటోని ఇన్సెర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. 3 ఫ్రేమ్స్ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్లో ఇక్కడ ఫొటోస్ పెడుతున్నాను. ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను, అప్లోడ్ చేసేసి అలానే ఇంకొక ఫోటో పెడుతున్నాను. అలానే ఇంకొక ఫోటో కూడా నేను వేస్తున్నాను. హ్యాపీ బర్త్డే ముగ్గురికి ఒకేసారి హ్యాపీ బర్త్డే చెప్పాను. ఒక ముగ్గురిది బర్త్డే ఒకే రోజు వచ్చింది అనుకో, ఇలా కూడా చెప్పవచ్చు. లేదు ఒక్కరిదే వచ్చింది అనుకోండి, ఒక్కరి ఫొటోస్ డిఫరెంట్ ఫొటోస్ పెట్టండి.
హ్యాపీ బర్త్డే అని ఉంది ఆల్రెడీ. దాన్ని డౌన్లోడ్ చేసేసేయండి, సింపుల్ గా అయిపోతుంది మీకు. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? లక్ష్మి గారు అర్థమవుతుందా? మీకు ఆప్షన్ దొరకదండి. వైష్ణవి గారు, ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? ఇలాగ మనం బర్త్డే గ్రీటింగ్స్ అనేది చేయొచ్చు అనమాట. దీని తర్వాత ఇంకా మీకు విజిటింగ్ కార్డు, బిజినెస్ కార్డ్ అంటారు దాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిజినెస్ కార్డ్ అని అంటే నాకు అక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ కార్డ్స్ మీకు ఇక్కడ షో చేయటం జరుగుతుంది చూడండి. ఒకటి బిజినెస్ కార్డ్ ల్యాండ్స్కేప్ అని వచ్చింది, 18.5 into 5 centimeters. బిజినెస్ కార్డ్ 50 into 85 mm అని ఇచ్చాడు. బిజినెస్ కార్డ్ రౌండెడ్ కార్నర్ 3.5 into 2 inches అని డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి. యుఎస్ పోర్ట్రేట్ కూడా ఇచ్చారు. బిజినెస్ కార్డ్స్ డిఫరెంట్. ఓకే, మన ల్యాండ్స్కేప్ అని ఉంది కదా, దాన్ని తీసుకుందాం. ఇలా తీసుకోగానే ఆటోమేటిక్ గా మనకి కొన్ని ఫస్ట్ తీసుకోగానే ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ చూపిస్తుంటారు మనకి. ఫస్ట్ మనకి ఏంటంటే మనం కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి, నేర్చుకుంటున్నాం కాబట్టి ఉన్న వాటిని టెంప్లెట్ తీసుకోండి. ఉన్న టెంప్లెట్ తీసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేస్తే మీకు చాలా నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్లీ యూజ్డ్ ఆల్ రిజల్ట్స్ ఎన్ని వచ్చినాయి. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ థౌజండ్స్ పైగా ల్యాక్స్ లో కూడా ఉంటది అనమాట. దీనికి టెంప్లెట్స్ అన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఇందులో ప్రో వెర్షన్ ఉంటుంది, కాకుండా ఫ్రీ వెర్షన్ లో చూడాలి. ఇలా ఫ్రీ వెర్షన్ ఉంటుందండి. సింపుల్ గా మీరు ఏంటంటే మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో, ఏదైతే నచ్చిందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నా. రైట్ టు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నా, బిజినెస్ కార్డు. ఈ కార్డ్ సెలెక్ట్ చేస్తే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది. ఇంకా అది కాదు అని అనుకుంటే ఇంకా షో చేస్తుంది ఇందులో, ఇంకా టెంప్లెట్స్ ఇంకా షో చేస్తుంది, దాని రిలేటెడ్ గానే వస్తాయి అన్నమాట. జస్ట్ మనం ఫస్ట్ ఉన్నది సెలెక్ట్ చేద్దాం. నేను ఫస్ట్ ఉన్నది సెలెక్ట్ చేశాను, నేను ఇలా వచ్చేసింది. ఇక్కడ జస్ట్ మెయిల్ ఒక పేరు తీసుకుందాం. కెమెరా ఆన్ వాళ్ళు తీసుకుందాం. వరలక్ష్మి గారు ఉన్నారు. వరలక్ష్మి అన్నారు. ఏం వరలక్ష్మి అని నేను వరలక్ష్మి అని టైప్ చేశాను నేను. ఓకే, తనది వచ్చి ఇక్కడ ఏంటంటే గ్రేట్ వి కంపెనీ అని ఉంది. ఓకే, తన కంపెనీ ఏంటంటే బోటిక్. ఇక్కడ మ్యామ్ ఏదో ఒక పేరు ఉన్నట్టు కదా, సరే మేడం పేరుతో పెడుతున్నా. వర క్రియేషన్స్ సెలక్షన్స్ వర సెలక్షన్స్ అని పెట్టాను. అలానే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ డిజైనర్. జరుపుకోవచ్చు అనమాట.
కొంచెం మనకి పేరు చివరన వస్తే బాగుంటుంది. డిజైనర్ అని పెట్టుకుంది, లేదనుకుంటే మిడిల్లో వచ్చి మిడిల్లో పెట్టేసుకుంటాం డిజైనర్ అని. తన అడ్రస్ ఉంటుంది కదా, మెయిల్ ఇక్కడ ఇచ్చారు మీకు, టెంప్లెట్స్ చూడండి, చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిల్ ఐడి అని ఉంది, మెయిల్ ఐడి ఇవ్వండి. solutions@gmail.com. ఇక్కడ ఫోన్ నెంబర్ +919876543210 మొబైల్ నెంబర్. ఇక్కడ అడ్రస్ లింగంపల్లి హైదరాబాద్. వెబ్సైట్ అంటే వెబ్సైట్ www.solutions.com. లేదు అని అనుకోండి, డిలీట్ చేసేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి డిలీట్ సింబల్ కనిపిస్తుంది కాబట్టి ఈ డిలీట్ సింబల్ క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది అన్నమాట మీకు. ఇక్కడ ఇది కూడా ఒక వెబ్సైట్ సింబల్ ఉంది కదా, ఇది కూడా డిలీట్ కానీ డిలీట్ చేసేసుకోవచ్చు, అవి కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే, ఇట్లా ఒక పేజ్ అయిపోయింది కదా. రెండో పేజ్కి వెళ్ళినట్టయితే మళ్ళీ రెండో పేజ్ బ్యాక్ సైడ్ కూడా రావాలి. ఇందాక మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పేజ్ కనిపించింది కదా, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ డిజైన్ అని ఉంది చూడండి, ఫస్ట్ వన్ది డిజైన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే రెండో పేజ్ వస్తుంది. ఇలా రెండో పేజ్ వస్తుంది. సేమ్ ఇక్కడ సెలక్షన్స్ అని పెట్టేస్తాను అనుకోండి, అయిపోతుంది. సింపుల్. అంటే మీకు సింపుల్ గానే ఇక్కడ ఏమి లేదు, జస్ట్ నేమ్, ఇక్కడ మీ డిజిగ్నేషన్, ఆ డ్రెస్ మాత్రం చేంజ్ చేస్తా. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డిజైన్ అట్లానే ఉంచేసాను. అది కాదు నాకు ఇలా కాదు, నాకు నచ్చినట్టుగా మారాలనుకుంటే ఇంకా మీరు బాగా పర్ఫెక్ట్ అయినప్పుడు ట్రై చేయండి. మీరు పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతారు? మన సెషన్ కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల మీరు పర్ఫెక్ట్ అయిపోతారు, అప్పుడు ట్రై చేయండి. ఓకే, నా మీద నమ్మకం పెట్టుకుని వచ్చా అన్నారు కదా, నేను మీ మీద నమ్మకం పెట్టుకున్నా. ఓకే, పర్ఫెక్ట్ అవుతారు. అప్పుడు మీరు దీన్ని ఏం చేయొచ్చు అనేది అప్పుడు చేయొచ్చు. మీరు ఇంకా చెప్పండి, ఇప్పుడే చెప్పేస్తాను. ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే, డిజైన్ సెలెక్ట్ చేస్తే కింద బాటంలో ఇక్కడ కలర్స్ కనిపిస్తుంది చూడండి, కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ కలర్స్ కనిపిస్తున్నప్పుడు ఇదేంటంటే, ఇక్కడ నాకు ఈ మన ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఉందో, ఇందులో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ కింద మనకి బాటంలో చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ కలర్ మళ్ళీ మార్చుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ వస్తుంది, నేవీ బ్లూ అనే నేవీ బ్లూ వస్తుంది, ఇంకా పింక్ కలర్ వస్తుంది. డిఫరెంట్ కలర్స్ ఇంకేమైనా కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ వస్తుంది. ఇట్లా మనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉంది అనేది కాకుండా మనకు నచ్చింది ఏదైతే అది కావాలని చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయింది. పైన అండర్ సింబల్స్ ఉంటాయండి, ఇక్కడ చూడండి. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే, ఇది కూడా మన బేసిక్ లో స్టార్టింగ్ చేసే వాళ్ళు కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది చూడండి, ఇక్కడ రెండు సింబల్స్ ఉన్నాయి చూడండి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఈ రెండు చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ అని వస్తుంది కదా, అండ్ అని చెప్పేసి అదనమాట. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నా రివర్స్ బ్యాక్ రావాలనుకో బ్యాక్ స్టెప్ కి
ఓకే. ఇన్ కేస్ మళ్ళీ బ్యాక్ స్టెప్కి వచ్చి మళ్ళీ ఫ్రంట్కి రావాలనుకోండి, మళ్ళీ ఈ సింబల్ యూజ్ చేయండి. అది యూజ్ చేస్తే మీకు ఈజీగా మళ్ళీ మీకు యథాస్థితికి వచ్చేస్తాయి అనమాట. మీకు ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సేమ్ ఇందాక మీకు చూపించాను కదా, సేమ్ డౌన్లోడ్ అంటే 2 డౌన్లోడ్ అయిపోతాయి మీకు ఒకసారి. ఇట్లా క్లిక్ చేశాను, ఇలా సెండ్ చేయాలి. నేను ఫైనల్ గ్రూప్లోనే పెట్టేస్తున్నాను అది చేసింది. అలా సెండ్ చేసేసుకుంటే సెండ్ అయిపోతుంది అన్నమాట. ఇది మనం ఇక్కడ ఈరోజు సింపుల్గా ఎలా చేయొచ్చు అనే దాని మీద చూపించాము. వందన చూపిస్తుంది చూడండి తను ఏమేమి చేసింది అనేది. చాలా డిజైన్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్ దాన్ని చేసి చూపిస్తుంది. అసైన్మెంట్ ఇక్కడే కంప్లీట్ చేసేసి ఉంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చెప్పండి. నేను స్టెప్ బై స్టెప్ స్లో ప్రాసెస్ లో వెళ్తున్నా. లాస్ట్కి వచ్చే వరకు మాత్రం 100% మీకు ఎఫెక్టివ్ గా ఉండే విధంగా తీసుకెళ్ళిపోతాను. నాకు అలానే నాకు ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి నా సెషన్ మీద. ఈ ఫీడ్బ్యాక్ ని ఏం చేస్తాను ఇలా ఏంటి అనేది లాస్ట్ లో మీకు చూపిస్తాను, క్యాన్వాలోనే చూపిస్తాను. ఆ ఫీడ్బ్యాక్ ఏ విధంగా మనం ఏం చేయొచ్చు అనేది కూడా. వందన చెప్పినాను. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఇప్పుడు కాన్వా యాప్ లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి సార్? ఒకవేళ మనం వీడియో అప్లోడ్ చేస్తే మనం సెండ్